ఫార్మర్ దగ్గర మనం ఎవరైతే ఆన్ బోర్డ్ అవుతారో ఫార్మర్ మనతో టైప్ అవుతారో ఆ ఫార్మర్ దగ్గర మనము ₹3 per kg పచ్చి ఆకులాగా తీసుకుంటాం. అది బేస్ ప్రైస్. యూరోప్ కానీ ఇతర వేరే దేశాలకు కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. మేము ఇండియా మార్కెట్లో దాన్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే లోకల్ మార్కెట్ చాలా చిన్నది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బల్క్కి వెళ్ళాలి. బల్క్ అంటే మనము టన్నులు చేయాలి ఏదైనా సరే. దాన్ని మనం ఫార్మాసిటికల్స్ వాళ్ళకో లేకపోతే ఎనిమల్ ఫీడ్కో కన్వర్ట్ చేసుకొని ఇచ్చుకోవాలి. వాళ్ళు మాకు బైబ్యాక్ అగ్రిమెంట్ వాళ్ళకి క్లియర్గా ఉంది. మాకు 3.5 years వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారు. ఫార్మర్ దగ్గర మనము ముందే క్లియర్గా బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకుంటాము. ఫార్మర్కి ట్రాన్స్పరెంట్గా ఉంటాము. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు వీడియోలో మునగా సాగు చేస్తున్నటువంటి ఒక ఫార్మ్ దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడ ఈ మునగా ఆకు నుంచి దాన్ని ఒక 3 రకాల ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తున్నారు. సో దీనికి ఒక ప్రస్తుతానికి అయితే 25 ఎకరాల్లో అయితే ప్రస్తుతం దీన్ని మునగ సాగు అనేది సాగు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీని నుంచి ఎట్లాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, సో ఆకుల్ని ఎన్ని రోజులు ఎండబెడితే వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి, సో ఓవరాల్గా యూనిట్ ఎట్లా నడుస్తుంది, సో మొత్తం మీద దీని నుంచి లాభాలు ఏమైనా వస్తున్నాయా, వస్తే ఎట్లా వస్తున్నాయి, సో మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని పూర్తిగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్లేస్ వచ్చేసి యాదాద్రి ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ దత్తాపల్లిలో ఉంది. తుర్కపల్లి మండలం, యాదగిరిగుట్ట జిల్లా, యాదగిరిగుట్టకు సమీపంలో ఈ ఫామ్ అయితే లొకేట్ అయ్యి ఉంది. సో ఇక్కడ ఒక సోలార్ డ్రైయర్ తోటి అయితే చాలా రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో అవి ఏంటి, ఎట్లా నడుస్తుంది, సో ఓవరాల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు, మార్కెట్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అయితే పూర్తిగా అడిగి తెలుసుకుని ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు అమరేందర్ రెడ్డి గారిని వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది, సో ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, దీంట్లో ఎట్లాంటి రీసెర్చ్ ఏమైనా చేసినారా మీరు? ముందుగా మన లోకల్ ఫార్మర్ గారికి, ఛానల్ గారికి నమస్కారం. ఇది మేము ఎందుకు స్టార్ట్ చేస్తామంటే మెయిన్గా రైతులకి పర్టికులర్ ఆదాయం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటే పంట మన సైడ్ అయితే చూసుకుంటే వరి ఒకటే మేజర్గా పంట అయిపోతుంది. వేరే పంటలు వాటర్ ఉంటే వరి వేసుకుంటారు, లేకపోతే వాటర్ అనేది మెయిన్ సమస్య. వాటర్ కూడా ఎక్కువ వాడుతుంది దానికి, ప్లస్ ఒకటే పంట అవుతుంది. ఇప్పుడు మొన్నటి వరకు కరువు ఉండే, జస్ట్ లాస్ట్ 3-4 months క్రితం వర్షాలు పడి మళ్ళీ అందరూ వరకు వెళ్తాం. సో అట్లా అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే మనం కూడా ఎక్కడో జాబులు చేసుకోవడము అవన్నీ చేసే కంటే మనమే ఒక కొత్త ఆంటర్ప్రీనర్ ఎందుకు ఉండవద్దు అనేది కారణం ఒకటి. మనమే కొత్త స్టార్టప్ ఎందుకు చేయొద్దు, అందరిలాగా జాబ్ ఎందుకు చేయాలి, మనమే కొందరికి కొంచెం ఉపాధి మనం ఎందుకు కల్పియద్దు అన్న ఒక ఆలోచనతోటి నేను మా ఫ్రెండ్ సుధీర్ అని ఉంటాడు, ఇద్దరం కలిసి లాస్ట్ 1.5 year నుంచి ఈ ట్రయల్స్ చేస్తూ ఉన్నాము. బిజినెస్లో స్టార్టప్ అది అని కొంచెం వేరే వేరే ఆలోచనలు అవితో ఒక్కొక్కటి చూసుకుంటూ ఫైనల్గా మునగాకు అనేది వచ్చినాము. మునగాకు ఎందుకు వచ్చినామంటే మునగ అనేది ఇప్పుడు హై డిమాండ్ ఉన్న ప్రోడక్ట్. అన్ని రకాలుగా మునగను వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మునగ వైపు చూస్తున్నాయి. అందులో భారతదేశం అనువైన ప్లేస్. అందులో ఇలాంటి మన నేలలు, చిలక నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు మంచిగా దానికి సూటబుల్ అవుతాయి. ఎందుకంటే వాటర్ తక్కువ ఉన్నా కానీ మంచిగా ఎదుగుతుంది, బాగా ఎదుగుతుంది. సో అందులో కూడా మళ్ళీ మనం పర్టికులర్గా ఆకుకే వెళ్ళినాం. మునగ ఆకుకి ఎక్కువ డిమాండ్ ఉంది. మునగ కాయలు ఒక రకంగా తినడానికి వాడితే, ఆయిల్స్కి వాడితే, మునగాకు మాత్రం ప్రతి దాంట్లో ప్రతి మెడిసినల్గా వాడుకోవచ్చు, టీ బ్యాగ్స్ లాగా చేసుకోవచ్చు, మనం డైరెక్ట్ తాగినా ఏం కాదు. అది ప్రతి దాంట్లో మనం మునగ అనేది వాడదామనేది అలవాటు అయిపోయింది. పశువుల మేత కూడా ఇప్పుడు ఎక్కువ అందులో ఇంకేంటి ఏంటంటే మెయిన్గా మునగలో చాలా మందికి మునగాకులో ఈ న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. 90+ న్యూట్రియన్ వాల్యూస్ అనేవి యాడ్ ఉంటాయి. మళ్ళీ 300 రకాల, దాదాపు 300 ఇంకెక్కువనే, అంతకంటే ఎక్కువ వ్యాధులకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అటు మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్గా పనిచేస్తుంది. అందుకోసమని మునగ అనేది ఎక్కువ డిమాండ్ అయిపోయింది. దాన్ని మునగ ఎందుకు మనం క్యాచ్ చేసుకొని మన రైతులకు అలవాటు చేయొద్దు, వాళ్ళ దగ్గర వాళ్ళ ఇన్కమ్ని కొంచెమైనా పెంచవచ్చు కదా అన్న ఒక్క ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ ఎన్ని ఎకరాల్లో, ఎంత ప్లేస్లో స్టార్ట్ చేసినారు? సో ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఫస్ట్ మేము ట్రయల్ బేస్ లాగా మన దగ్గర ఉన్న ల్యాండ్ స్టార్ట్ చేస్తాము. దాని నుంచి మెల్లమెల్ల ఇప్పుడు ఒక 25 acres వరకు ప్లాన్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే 100 acres, 120, 150, 500 acres వరకు మనకి రిక్వైర్మెంట్ ఉంది చేసుకోవడానికి. ఎందుకంటే మాకు మార్కెట్ లింకేజెస్ ఫస్టే వెతుక్కున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నుంచి పంట వేసిన తర్వాత మనము వెనక పోయే బదులు, మార్కెట్ వెతుకునే బదులు ముందే మార్కెట్ వెతుకున్న తర్వాతనే పంట మొదలు పెట్టడం అనేది స్టార్ట్ చేసినమాట. ఎందుకంటే ఇది వాల్యూ డ్రివెన్ లాగా లేకపోతే ప్రోడక్ట్ డ్రివెన్ లాగా ఇది మనము తీసుకొచ్చాము రిటర్న్ బ్యాక్. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? ఇక్కడైతే 25 ఎకరాలు. అంటే మనది 3 acres, మా బాబాయ్ వాళ్ళది ఒక 5 acres, ఇంకో దగ్గర 5 acres, అట్లా మొత్తం చుట్టుపక్కల ఒక 10-15 kilometers రేడియస్లో ఒక 25 acres అయితే ప్రస్తుతానికి సాగు చేస్తున్నాం. మునగ ఆకులు కట్ చేసుకోవడం అంటే చెట్లు పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులకు వస్తాయి, లేకపోతే జనరల్గా మీరు ఎట్లా చెట్లు తెచ్చుకుంటారా, లేకపోతే సీడ్ పెడుతున్నారా, ఎట్లా చేస్తున్నారు? ఈ మునగ అనేది ముఖ్యంగా ఫస్ట్ వెరైటీని బట్టి మనం మునగ పెంచడం అనేది ఉంటుంది. మనకి మేము అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళు వాళ్ళ
మునుగలో ఉన్న ప్రోడక్ట్ వాల్యూని బట్టి ప్రోటీన్స్ బట్టి వాళ్ళు పీకేఎం 1 వెరైటీకి వెళ్ళారు. అందులో కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ అన్ని చూసుకున్నా కానీ పీకేఎం 1 వెరైటీ అనేది వాళ్ళు సజెస్ట్ చేశారు. మేము కూడా దాన్నే ప్రమోట్ చేస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే విత్తనాలు మనం విత్తుకోవచ్చు, మొక్కలైనా పెట్టుకోవచ్చు. మనము లేట్గా స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనము విత్తనాల కంటే మొక్కలకి వెళ్ళడం బెటర్. ఇప్పుడు జూన్ జూలై ఆ వర్షాకాలం మంచి టైంలో మనము తొలకరవానికి దున్నుకొని చేసుకున్నాం అనుకోండి, విత్తనాలు పెడితే అది ఇమీడియట్ గా ఆ వర్షాలకి సరిపోతుంది. తర్వాత మనం తడులు ఇచ్చుకోవచ్చు, మన డ్రిప్ను బట్టి మన అవసరాలను బట్టి కొంచెం అటు ఇటుగా తడులు అనేవి ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. వరితో పోలిస్తే దీనికి ఒక 1 ఎకర్ వరికి కావాల్సిన దీంట్లో నీకు 1/2 ఎకర్లో సరిపోతుంది. అంత వాటర్ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది. వర్షాకాలం లేస్తుందంటే ఆ వర్షాలు కొన్ని అవి ఇవి కలిపి మనకి ఇమీడియట్గా పంట చేతికొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో ఏంటంటే మనము విత్తనం విత్తిన తర్వాత 3 నెలల నుంచి దాదాపు 4 నెలలకు మనకు పంట వస్తుంది. దాదాపు ఒక 4 feet to 5 feet హైట్ అవుతుంది. అప్పుడు మనం కట్ చేస్తాం. ఫస్ట్ కటింగ్ 4 months 5 months మధ్యలో అవుతుంది. ఆ 4 months 5 months తర్వాత ఒక ఎవ్రీ 2 months ఒకసారి మనం కట్ చేస్తూ ఉండాలి. అంటే మనకి 50 daysకే వస్తుంది. మనం యావరేజ్ ఏంటంటే 2 months అని చెప్తున్నాం. ఎవ్రీ 2 months ఒకసారి మనం కటింగ్ చేస్తాము, తీసుకొచ్చి డ్రై చేసి మనము డ్రై చేసి ఇచ్చేస్తాం. సో డ్రై చేసిన తర్వాత మీ దగ్గర ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ జరుగుతుంది? ఓన్లీ డ్రై చేసి దాన్ని అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫార్మర్ నుంచి మనం తీసుకోవడం, అంటే మనం సొంతంగా చేసుకోవాలంటే 10-15 ఎకరాల కంటే ఎక్కువ చేయలేము. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఫార్మర్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాం అంటే వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కంటే ఇది కొంచెం బెటర్గా ఉంది. మేము అన్ని లెక్కలేసి చూస్తే వరికి ఒక 10,000 15,000 వస్తే ఇది 50,000 to 60,000కి వెళ్తుంది సంవత్సరానికి. అంటే ఒక 3 to 4 times వరి కంటే బెటర్ ఇన్కమ్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ తగ్గుతుంది వరితో కంపేర్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి 6 months దున్నాలి. ఇది ఒకసారి దున్నినాం అంటే 3.5 years వరకు దున్నాల్సిన అవసరం. కాకపోతే ఏంటంటే వీడ్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫార్మర్ దగ్గర మనము ముందే క్లియర్గా బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకుంటాము. ఫార్మర్కి ట్రాన్స్పరెంట్గా ఉంటాము. ఏదైనా సరే ఫార్మర్కి ముందు క్లియర్గా ఉండి వాళ్ళు అగ్రి అయిన తర్వాతనే వాళ్ళ ఫీల్ చూస్తాము. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇది కంప్లీట్గా సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం. సో దీంట్లో ఎలాంటి యూరియా గ్రోమర్ అలాంటివి కూడా ఈవెన్ మనం ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే అవి మనం యూరోప్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ టెస్ట్ జరుగుతుంది. టెస్ట్ చేసినప్పుడు ఆ బల్క్ ప్రోడక్ట్ మొత్తం రిజెక్ట్ అయిపోతుంది. అయితే జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు ఆర్గానిక్ అన్నారు. సో ఇప్పటికే మన లోకాలిటీకి సంబంధించి ఎక్కడైనా సరే మ్యాక్సిమం కెమికల్ ఫీల్డ్కి అలవాటు పడినటువంటి నేలలన్నీ కూడా అంటే అట్లా ఆల్రెడీ ఇప్పటికే అంతా ప్రాక్టీస్ అదే ఉంది. సో మీరు ఆర్గానిక్ అంటారు కాబట్టి అవి మన ట్రాన్స్ఫార్మ్ కావు కదా, కన్వర్ట్ కావు కదా, ఎట్లా మరి అట్లా అంటారు? కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏ ల్యాండ్ అయినా సరే ఒక 2-3 times మనం దాన్ని మనం ఆర్గానిక్ పద్ధతిలో ఎరువులు వేయకుండా కెమికల్స్ వేయకుండా అలాంటి డిఏపి లాంటివి వేయకుండా చేస్తుంటే మనకి ఏమవుతుందంటే సాయిల్ అనేది మారుతూ వస్తుంది. మనం ఈ ఎరువులు వేస్తాం కదా, పశువుల ఎరువులు అలాంటివి వేస్తూ ఉంటే, పచ్చి రొట్టె అని అలాంటివి వేస్తుంటే ఏంటంటే దాని మొత్తానికి కెమికల్స్ కానీ యూరియా డిఏపి కానీ ఇవ్వకుంటుంటే ఏమవుతుందంటే అది మెల్లగా మనకి అడాప్ట్ చేసుకుంటే ఆర్గానిక్ వైపు వెళ్తాయి. అది 2 to 3 years అన్న ఈజీగా పడుతుంది. అయితే ఇక్కడ మనకి మీరు అనొచ్చు మరి అన్ని ల్యాండ్లు ఖరాబ్ అయినాయి కదా అని. అయితే ఇక్కడ ఏంటంటే మనకు తీసుకున్న ల్యాండ్ కూడా ఇప్పుడు సపోజ్ మనం ఉన్న సైట్ చూస్తే ఈ సైట్లో మీకు చుట్టుపక్కల వరి పొలాలు లేవు ఒక 10 meters డిస్టెన్స్లో. ఇంకొకటి ఈ పొలంలో నీకు ఎక్కడ కూడా డిఏపి కానీ యూరియా కానీ వేసింది లేదు. ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేస్తారు. సాయిల్ టెస్ట్ చేసింది ఆర్గానిక్ మనం వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా మంచి ఏజెన్సీస్ని పట్టుకొని వెళ్ళాలి. లోకల్ ఏజెన్సీస్, అన్అఫిషియల్ ఏజెన్సీస్ మనం తీసుకోవద్దు. వన్సెట్ అని ఒక ఏజెన్సీ ఉంది, దాని నుంచి మనం వెళ్తున్నాం. ఆ కంపెనీ వాళ్ళ నుంచి మనము ఆర్గానిక్ ఫార్మర్కి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇప్పిస్తాం. దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేస్తారు, వాటర్ టెస్ట్ చేస్తారు. ఈ 2 టెస్ట్ చేసిన తర్వాత అది సూటబుల్ ఉంది అనుకుంటేనే దానికి ఇన్కన్వర్షన్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ ఓకే మీరు చేసుకోవచ్చు. ప్రోడక్ట్ కి పర్మిషన్ ఉంటుంది, సాయిల్ కి ఉండదు. ప్రోడక్ట్ మాత్రం టెస్ట్ చేయించుకొని అది ఆర్గానిక్ అని క్వాలిఫై అయితేనే వాళ్ళు తీసుకుంటారు. అట్లా ఇన్కన్వర్షన్ 1, ఇన్కన్వర్షన్ 2 అట్లా 3 years వరకు అయిపోతున్న తర్వాత అప్పుడు స్కోప్ సర్టిఫికేట్ ఇచ్చి నీకు ఆర్గానిక్ సర్టిఫైడ్ ఈ ల్యాండ్ అని చెప్తారు. ఎవ్రీ ఇయర్ మళ్ళీ రిన్యువల్ ఉంటుంది దానికి. సో దాన్ని ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సింది, దానికి వేరే ఆలోచన మార్గాలు ఉండవు. అప్పుడే మనది యూరోప్ కానీ ఇతర వేరే దేశాలకు కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. లేదంటే అక్కడి నుంచి అయిపోతుంది. ఇప్పుడు మన మునుగకు చాలా డిమాండ్ ఉంది కానీ మన దగ్గర ఉన్న ప్రాక్టీసెస్ ఎక్కడ ఏంటంటే కెమికల్, మీరు అన్నట్టుగా ఎక్కడో దగ్గర యూరియానో డిఏపో లేకపోతే పురుగు మందులు కొట్టడం. అయితే పురుగు మందులు ఎక్కడ వాడతారంటే కాయలకు వెళ్ళినప్పుడు పురుగు మందులు ఎక్కువ అవసరం వస్తుంది. ఎందుకంటే పువ్వు పోకుండా ఉండాలి, పూత ఎక్కువ రావాలి, కాత ఎక్కువ కాయాలన్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా స్ప్రేలు కొడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు, నువ్వు ఏ స్ప్రే కొట్టినా అది తెలిసిపోతుంది, డిటెక్ట్ అవుతుంది, టెస్ట్లో డిటెక్ట్ అవుతుంది. ఓకే. సో అయితే జనరల్గా ఇప్పుడు మీరు
రైతుల దగ్గర తీసుకుంటారంటే మీరు కూడా సొంతంగా కొంత చేస్తున్నారు. సో మీరు ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఇస్తున్నారు? ఓన్లీ డ్రై చేయడం వరకేనా, లేకపోతే దాని నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ ఏమైనా తయారు చేస్తున్నారా? మీకు యూరోప్ మార్కెట్ ఎందుకు, లోకల్ మనకు ఇండియా మార్కెట్ లేదా? ఉంది. అంటే మనకి ఏంటంటే మేము ఇండియా మార్కెట్లో దాన్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే లోకల్ మార్కెట్ చాలా చిన్నది. ఓకే. ఏమైతే మన కన్జంప్షన్ పర్పస్లో తీసుకుంటే ఒక పర్సన్ యావరేజ్గా ఒక కేజీ, హాఫ్ కేజీ మ్యాక్సిమం పర్ మంత్. ఓకే. అందుకంటే ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం చేదు ఒక టైప్లో ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటికి ఇష్టపడరు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బల్క్కి వెళ్ళాలి. బల్క్ అంటే మనము టన్నులు చేయాలి ఏదైనా సరే. చిన్న చిన్న చేస్తే ఏమవుతుందంటే మనకి మార్జిన్ రాదు, ఫార్మర్కి ఇవ్వలేము, అది సస్టైన్ కాదు. ఇప్పుడు తినేవాళ్ళు హ్యూమన్ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని మనం ఫార్మాసిటికల్స్ వాళ్ళకో లేకపోతే ఎనిమల్ ఫీడ్కో కన్వర్ట్ చేసుకొని ఇచ్చుకోవాలి. సో అట్లా అలాంటి వాళ్ళని మనము పట్టుకున్నాం ఫస్ట్. తీసుకొని ఒక ఇద్దరు ముగ్గురు మార్కెట్ వాళ్ళని తీసుకొని మేము స్టార్ట్ చేస్తాం. వాళ్ళు మాకు బైబ్యాక్ అగ్రిమెంట్ వాళ్ళకి క్లియర్గా ఉంది. మాకు 3.5 years వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా మనకి 100 tons వరకు తీసుకుంటాము ఈజీగా. డ్రైడ్ ఎండిపోయింది డ్రై 100 అంటే మనకు 800 tons. అదే. సో అట్లా అది ఒకటి. ఇంకోటి మీరు అన్న ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే మనకి మేజర్గా మునగ అనేది మేజర్, అందులో డ్రై లీఫ్ అనేది మన మేజర్ కాన్సెప్ట్. దాని నుంచి మనం ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం మన రీసెంట్గా కలెక్టర్ సార్ వచ్చారు. సో వాళ్ళు ప్రమోట్ చేయడంలో ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంటే మునగ మన దగ్గర ఉంది, ఇలాంటి యూనిట్ లేదు, సోలార్ డ్రైయర్ అలాంటివి మంచిగా ఉంది ఇక్కడ అని చెప్పి అతను కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మన వాళ్ళకి ఎందుకు ప్రమోట్ చేయొద్దు, టీ బ్యాగ్స్ చేయమని చెప్పాడు. కలెక్టర్ ఆఫీస్కి ఆర్డర్ పంపియండి, మీరు సప్లై చేయండి. సో అదొకటి ప్లాన్లో చేస్తున్నాం. టీ బ్యాగ్స్ కూడా మనం చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కానీ టీ బ్యాగ్స్లో ఏంటంటే దాంట్లో మునగ, అల్లం అలాంటి కలిపి చేయడము, మునగ, తులసి ఇట్లాంటి కలిపి చేసి టీ బ్యాగ్స్ మన లోకల్ మేడ్ మనం చేసుకొని సప్లై చేయాలి, మన లోకల్ ప్రోడక్ట్ లాగా అనేది ఒక ఆలోచన. అది కూడా వెరీ సూన్ స్టార్ట్ చేస్తాం. సో అయితే ఇప్పుడు మేజర్గా ఓన్లీ డ్రై లీఫ్ వరకు మాత్రమే అనుకుంటున్నాం. డ్రై లీఫ్ మనం ప్యాక్ చేసి ఆ డ్రై లీఫ్ని మనం ఎవరైతే మనకు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎంత నడుస్తుంది మార్కెట్లో ఇది ఒక డ్రై లీఫ్? ఇప్పుడున్న ప్రజెంట్లో అయితే మనకు బల్క్ మార్కెట్లలో తీసుకుంటే కన్వర్షన్ అంటే కెమికల్ లాంజ్లో వేసింది అయితే 75 to 85 ఆ రేంజ్లో ఉంది. ఒకవేళ ఆర్గానిక్ అదే అయితేనేమో 100 to 110, 120 అంత కేజీ. సో ఆర్గానిక్ అయితే కొంచెం డిమాండ్ ఉంటుంది. మనం బయట ఉన్న మార్కెట్ కంటే అనుకోవచ్చు చాలా ఎక్కువ ఉంది కదా అని, కానీ ఇక్కడ అట్లా ఉండదు. బల్క్కి వెళ్ళినప్పుడు మనం మార్కెట్ అనేది స్టేబుల్ ఉండాలంటే తక్కువ ఉంటుంది ప్రైస్. ఓకే. సో అయితే ఇది ఇంత తక్కువ ఉన్నా కానీ ప్రైస్కి మనం ఇచ్చే ప్రైస్ కూడా ఫార్మర్కి వాళ్ళు కరెక్ట్గా చేసుకుని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇంకో జీతకాలం పెట్టుకుంటే కష్టం. అయితే మీరు జనరల్గా సరే ఇప్పుడు ఫార్మర్స్ మీకు ఎట్లాగో ఇవ్వడం గ్రీన్ బెట్ లిప్స్ ఇస్తుంటారు కదా, సో ఆ రేషియోలో వాళ్ళకి ఎట్లాంటి అంటే మీరు బెట్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు దాని నుంచి తీసిన డ్రై క్యాలిక్యులేట్ చేసుకుంటారు? ఎవరైనా మిమ్మల్ని ఫార్మర్ ఏదైనా అప్రోచ్ అయితే ఎట్లా జరుగుతుంది, లేకపోతే ఎట్లా జరుగుతుంది? మన దగ్గర ఏంటంటే మనం పెట్టుకున్న మోడల్ ఏంటంటే ఫార్మర్ దగ్గర మనం ఎవరైతే ఆన్ బోర్డ్ అవుతారో ఫార్మర్ మనతో టైప్ అవుతారో ఆ ఫార్మర్ దగ్గర మనము 3 rupees per kg పచ్చి ఆకులాగా తీసుకుంటాం. అది బేస్ ప్రైస్. దాన్ని టెస్టింగ్ పంపించినప్పుడు అది ఆర్గానిక్ క్వాలిఫై అంటే ఎక్కువ మాలిక్యూల్స్ డిటెక్ట్ కాకుండా ఉండి ఇది ఆర్గానిక్ అన్నట్టుగా పాస్ అయితే అప్పుడు మనము 2 rupees కానీ 3 rupees కానీ ఇన్సెంటివైజ్ చేస్తాం. సో అట్లా అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది. రిపోర్ట్ కూడా వాళ్ళకి పంపిస్తాం. ఎందుకంటే మనం తగ్గించడం అంటే ఎందుకు తగ్గించిన క్వశ్చన్ వస్తుంది. అది దానికి కూడా రీజన్ చెప్పాలి మనం. అది ఇక్కడ క్వాలిఫై కాలేదంటే 3 rupees తో ఆగిపోతుంది. క్వాలిఫై అయితే ఇంకో 3 rupees వరకు అట్లా 5 rupees అనేది ఫార్మర్కి అండ్ యావరేజ్గా వస్తుంది. సో అప్పుడు మనము ఫార్మర్ అది అక్కడ మార్కెట్ తగ్గినా తగ్గకపోయినా అక్కడ 5 rupees అనేది ఫార్మర్కి వస్తుంది 1 kgకి. అట్లా మనకి ఒక ఎకరంలో యావరేజ్ 1-2 టన్నులు తీసుకున్నాను. ఫస్ట్ సైకిల్లో 1-2 టన్నులు వస్తుంది. ఒక 3-4 కటింగ్స్ అయిపోయిన తర్వాత ఆకు అనేది ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా, అట్లా మల్టీ బ్రాంచెస్ వస్తాయి. 1 year మొక్క. ఇప్పుడు మనం కింద కట్ చేసినాక సైడ్ లెక్కలు వచ్చినాయి, మళ్ళీ అవి కట్టేస్తే వాటికి సైడ్ లెక్కలు వస్తుంది. సో అట్లా మనకు బ్రాంచెస్ అనేది మల్టిపుల్ అయిపోయి అది 1 kg 2 kg వరకు కూడా వెళ్తుంది ఒక చెట్టుకి. అప్పుడు ఒక మొక్క ఒక ఎకరంలో మనం దాదాపుగా 5,000 మొక్కలు పెట్టుకున్నా కానీ 5 into 1 kg వేసుకున్నా ఫస్ట్ ఇయర్ లో, లేదంటే 1/2 kg వేసుకున్నా కానీ 2.5 టన్నులు అట్లా వస్తుంది. అంటే ఫస్ట్ 1 ton అనుకోండి ఫస్ట్ సైకిల్ కి. సెకండ్ సైకిల్ కి 1 యావరేజ్ తీసుకుంటే ఒక ఫార్మర్ కి 50,000 నుంచి 60,000 నికర ఆదాయం ఉంటుంది, అన్ని ఖర్చులు బాగుంటుంది. వాటికి మరి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్ ఏంటంటే మనకైతే ఎవరైతే అగ్రిమెంట్ ఫార్మర్ ఆన్ బోర్డ్ అవుతారో వాళ్ళతోటి వాళ్ళకి ఇచ్చే సర్వీసెస్ ఉంటాయి. కానీ మేజర్ ఏంటంటే సీడ్ ఇస్తాం, వాటి మెయింటెనెన్స్ కి ఈ బయో ఇన్పుట్ సపోర్ట్ ఇస్తాం. అంటే జీవామృతం కానీ, కషాయాలు కానీ, పుల్లటి మజ్జిగ లిక్విడ్స్ కానీ అలాంటివి ఓన్లీ మనకి ఆర్గానిక్ కి సర్టిఫై అయిన వాటికి మాత్రమే ఇస్తారు. అట్లా ఒక 800 నుంచి 1,000 రూపాయల వాల్యూ గల
కిట్ సొల్యూషన్స్ అవి లిక్విడ్స్ అని ఇస్తాం. అంటే ఎకరాలను బట్టి ఇస్తారా లేకపోతే ఎకరాన్ని లాగానే. ఓకే. అంటే సీడు, బయో ఇన్పుట్ సపోర్టు, కటింగ్ కూడా మేమే చేసుకుంటాం. లేబర్ ఏం చేయాల్సిన అవసరం లేదు, కటింగ్ మేమే చేసుకుంటాం. జస్ట్ వాళ్ళు పెంచేయాలంతే, మెయింటైన్ పెంచాలి, పెంచి మెయింటైన్ చేయాలి. ఫస్ట్ నేల చదువు చేసి మంచిగా దున్ని మంచిగా అది పెట్టుకొని మార్కింగ్ చేసుకొని చెట్లు పెట్టుకొని విత్తనాలు పెట్టుకుంటే విత్తనాలు, మొక్కలు వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టుకొని వాళ్ళకి వీడింగ్ రాకుండా జాగ్రత్తగా తీసుకొని మనం చెప్పిన పద్ధతుల్లో తను చేయాలి. ఎందుకంటే ఏమాత్రం అతను ఏం కాదులే ఎవరు చూస్తారులే మన ఒక్కరిదే కదా అని చెప్పి యూరియా కానీ డిఏపి కానీ ఏదైనా పురుగు మందు కానీ కొట్టింది అనుకో లాట్ వేస్ట్ అవుతుంది. సో అందుకో ఖచ్చితంగా ముందుగానే అగ్రిమెంట్ రాసుకుంటాం, మనకు చెప్పకుండా ఏది చేయొద్దు. ఎందుకంటే అది నీ ఒక్క ప్రోడక్ట్ కాదు, అది మన అందరి ప్రోడక్ట్. ఇప్పుడు ఒక ఎకరంలో నీకు ఎంత వస్తుంది సార్? ఒక 2 టన్నులు అంటే నీకు 8:1 రేషియో వస్తుంది, నీకు 200 కిలోలు వస్తుంది, 1 టన్ను వస్తాయి రైడ్. సో అలాంటప్పుడు చాలా నష్టం జరుగుతుంది. సో అందు గురించి ముందుగానే వాళ్ళని ట్రైన్ చేస్తాము, వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్స్ ఇస్తాము. మా ఎంప్లాయీస్ అంటే మాకు ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు విజిట్ చేస్తుంటారు. వాళ్ళకి బిల్ పేమెంట్ ఎట్లా ఇస్తుంటారు? ఒకవేళ అంతా సాఫీగా ప్రాపర్ అకౌంట్ పేమెంట్ అంటే ఎన్ని రోజులకు వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా మనం ఎప్పుడైతే కోస్తామో, సపోజ్ ఇవాళ కొట్టాం అనుకోండి, కోసాం అనుకోండి, అది కట్ చేసిన తర్వాత పచ్చాకు తీసుకుంటాం. ఇప్పుడు కొమ్మలు అట్లా తీసుకోము, చిన్న చిన్న బ్రాంచ్ ఆకులోనే మాత్రమే వెయిట్ చేస్తాం. అంటే అందులోకి రాండంగా 10 కిలోలు తీసి ఆ కొమ్మలను వెయిట్ చేసి మనకి ఏదైతే అవసరం ఉంటుందో క్లియర్గా అనుముంగట తీసి ఆ వెయిట్ చూస్తాం. 10 కిలోలో ఎంత కట్టెలు వచ్చినాయి, ఎంత ఆకు వచ్చింది, సో దానికి ఆ వెయిట్ కి క్యాలిక్యులేట్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇమీడియట్ గా అయిపోతుంది. సో అయితే జనరల్ ఒక ఎకరానికి ఎన్ని మొక్కల వరకు పట్టొచ్చు? ఎట్లా నాటుకోవాలి వాళ్ళు? ఫార్మర్ ఇక్కడ 2 ఉంటాయి. ఫార్మర్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది. అతను వైఫ్ అండ్ హస్బెండ్ పని చేసుకున్నాడు అనుకోండి, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందనుకోండి, అతను వర్క్ చేసుకోగలిగితే ఇట్లా ఎడ్లు ఉండి అది చేసుకోగలిగితే హై డెన్సిటీలోకి వెళ్ళిపోవచ్చు. 3 ఫీట్లు 4 ఫీట్ల లైన్ మధ్య పెట్టుకొని 2x2, 3x2, 4x2 అట్లా పెట్టుకుంటే 5 నుంచి 6 వేల మొక్కలు పడతాయి. దాదాపుగా 5,000 మొక్కలు పడతాయి ఈజీ. సో అట్లా 5,000 మొక్కలు యావరేజ్ వేసుకుంటే అట్లా 3x2 వేసుకుంటే 4x2కి వెళ్తే 4.5 అవుతుంది, 4,500 అవుతుంది. 5x2 అయితే 4,000కి వస్తుంది అట్లా. సో అయితే నాటుకున్నప్పుడు మరి వీటిలో అంతర పంటలు ఏమైనా వేసుకోవచ్చు? కంప్లీట్గా వాళ్ళు ఇదే దీనిపైన వేసుకోవచ్చు. ఇప్పుడు అంతర పంటలుగా మనమే వేసుకోవచ్చు. ఇప్పుడు మేము ప్రమోట్ చేస్తున్నది మునగ ఒకటి, తర్వాత తులసి ఉంది, తులసి తర్వాత సెన్న అంటే మన నీలతంగడు అంటారు, అది పొప్పడికాయ, అది పొప్పడి ఆకు మనం చేసి పొప్పాయ కాయలు వాళ్ళు తీసుకోవచ్చు, ఆకు మేము తీసుకుంటాము. సో పొప్పాయ అనేది ఇందులో కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఆకులు పెద్ద వస్తాయి కాబట్టి ఈ తులసి వేసుకోవచ్చు. ఇంత హైట్ వస్తుంది తులసి అయినా కాకపోతే అంత రిస్క్ వాళ్ళు తీసుకోగలిగితే అది కూడా అడిషనల్ ఇన్కమ్ అవుతుంది. అది కూడా ఎంత దూరం ఉన్నా మీరే కట్ చేయించుకుంటారు. అంటే మేము కూడా అందుకే ఏం చేస్తున్నాం అంటే మనకి ఒక 30 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ రేడియస్ చూస్తున్నాం ల్యాండ్స్. ఎక్కువ దూరం అయితే ఏమవుతుందంటే మళ్ళీ మనకి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆకు పొద్దున 6 నుంచి 8 గంటలలోకి కోసేయాలి, వితిన్ 1 అవర్లో మళ్ళీ సోలార్ డ్రైయర్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడైతేనే మనకి సాయంత్రం వరకు డ్రై మంచి ప్రోడక్ట్గా వస్తుంది, డ్రైడ్ ప్రోడక్ట్గా. ఒకవేళ లేట్ అయింది అనుకో 2-3 అవర్స్, అది నెక్స్ట్ డేకి వెళ్తుంది. సాయంత్రం అయితే టెంపరేచర్ డౌన్ అవుతుంది, మళ్ళీ మాయిశ్చర్ తగ్గిపోతుంది, మాయిశ్చర్ పెరుగుతుంది, మళ్ళీ తెల్లారి మళ్ళీ పెరగడం, ఆ మాయిశ్చర్ అనేది కంటామినేషన్ అవుతుంది. ప్రోడక్ట్ జనరల్గా ఒక తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు అంటే మనం తీసుకొని మనం 1 డేలోనే అయిపోతుంది. 9 o'clock పెడితే సాయంత్రం 5 o'clock. కెపాసిటీ ఎంత ఇదైతే మనకి 600 to 800 kgs మనం పచ్చిది పెట్టవచ్చు. సో జనరల్గా ఇది ఒక యూనిట్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే జనరల్ ఎంత ఖర్చు అవుతుంటుంది? లేకపోతే అది ఇప్పుడు సేమ్ ఇలాంటి యూనిట్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే, సోలార్ డ్రైవర్ చేసుకోవాలనుకుంటే 4.5 నుంచి 5 లక్షలు అవుతుంది. అందుకంటే మనము ఇది పర్మనెంట్గా ఉండాలని చెప్పి ఒక యూనిట్కి మన కంపెనీకి ఉండాలని చెప్పి బేస్మెంట్ అవన్నీ స్టాండర్డ్గా వేయించుకొని చేసుకున్నాం. అది అడిషనల్ ఖర్చు మామూలుగా. ఫస్ట్ కటింగ్కి ఒక 4 నెలలు పడుతున్నాయి. సో 4 నెలలకు ఎంత ఈల్డ్ రావచ్చు? ఎంత ఈల్డ్ రావచ్చు వాళ్ళకు? ఇప్పుడు ఫస్ట్ టైం కటింగ్కి మనకి ఒక చెట్టు అప్రాక్సిమేట్లీ 100 గ్రాముల నుంచి 200 గ్రాములు వస్తుంది. ఇంకా తక్కువనే రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఒకటే కొమ్ము ఉంటుంది, దానికి 4 రెమ్మలు ఉంటాయి. అదే నీకు సెకండ్ సైకిల్ అయినప్పుడు ఈ ఫస్ట్ కొమ్మ కట్టేస్తాం మనం కింది వరకు, కిందికి వెళ్ళి 4 రావచ్చు, 10 రావచ్చు. సో అదొక 2 months తర్వాత ఆ 10 కట్ చేస్తాం కదా, అప్పుడు నీకు కనీసం 200 గ్రాముల నుంచి కనీసం 600 గ్రాముల కన్నా వెళ్తుంది అట్లా సెకండ్కి. తర్వాత అది కట్ చేసి మళ్ళీ మల్టీ బ్రాంచెస్ వచ్చేసి 600 నుంచి కనీసం 1000 గ్రాముల కన్నా వెళ్తుంది. సో అట్లా 3-4 సర్కిల్స్కి మనకి 1000 గ్రామ్స్ వెళ్తుంది, మనకి 1 కిలోకి వెళ్ళిపోతుంది. అంటే రైతు చేసుకునే ఇప్పుడు ఎరువు మంచిగా వేసుకున్నాడు అనుకోండి, ఆకు మంచిగా వస్తుంది. మనం ఇచ్చిన కషాయాలు అవి మంచిగా కొట్టిన అనుకోండి, మంచి హెల్దీగా వస్తుంది. సో అంటే ఒక ఎకరాకి ఎంతవరకు ఒక రైతు ఒక సంవత్సరంలో సంపాదించుకోవడానికి ఛాన్స్? యావరేజ్గా మనం ఒక టన్ను ఫస్ట్ 1-2 సైకిల్స్లో 1-2 టన్ వేసుకున్నా కానీ 1 వేసుకున్నా కానీ ఒక 3-4 తర్వాత అది 1.5-2 అట్లా వెళ్తుండొచ్చు. అంటే ఓవరాల్గా మనము ఒకసారికి 1 టన్ను వేసుకున్నా కానీ తక్కువ చెట్లు పెట్టుకున్నప్పుడు దాన్ని మనం వేసుకుంటే 3,000 వస్తుంది. 2 టన్నులు అయిందనుకో 6,000 అవుతుంది.
అట్లా ఇంటూ 4 times 5 times ఫస్ట్ ఇయర్ అవుతుంది. అట్లా మనకి ఒక ఇయర్లో కనీసం ఒక 10 టన్నులు వచ్చినా కానీ 10 × 3 30,000 ఫస్ట్ ఇయర్. అది తక్కువ చెట్లు వేసుకుంటే. కొంచెం డెన్సిటీ పెంచుకున్నాం అనుకోండి, హై డెన్సిటీలో వేసుకుంటే ఆకు ఈల్డ్ పెరుగుతుంది. అప్పుడు ఇంకొక 10,000 డిఫరెన్స్ అని వస్తుంది, ఇంకో 10,000 డిఫరెన్స్ అని వస్తుంది. సో అట్లా చెట్లను బట్టి మనకి ఈల్డ్ని బట్టి క్రాప్ని బట్టి మారుతుంటుంది. సో ఎట్టుపోయినా నష్టం ఉండదు. మనము వరితో కంపేర్ చేసుకుంటే 3 to 4 times ఎక్కువ ఉంటుంది. ఇంక ఇందులో మనం ఆకు ఒకటి ప్రస్తుతానికి చేస్తున్నాము. నెక్స్ట్ 1-2 monthsలో వాటి కొమ్మలు కూడా తీసుకుంటాం. కొమ్మలు కూడా కనీసం ₹1 కిలో ఇచ్చినా కానీ వాటి వాల్యూ పెరుగుతుంది. సో అట్లా కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఓవరాల్గా ఫైనల్గా చెప్పండి, మీరు ఈ సోలార్ డ్రై యూనిట్ తోటి ఈ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకొని సో జనరల్గా మునగ రైతులకు అంటే మునగ ఎవరైనా సాగేయాలనుకున్నా లేకపోతే ఈ ట్రెడిషనల్గా సాగేసేటువంటి పంటలు సాగేసేటువంటి రైతులకు ఏం చెప్తారు? సో ఇది అంత మంచి ఇన్కమ్ ఇచ్చేటువంటి విధానంలాగా అనిపిస్తుందా, ఏం చెప్తారు? అంటే నేను ఇంతకుముందుకు వేరే తోటలు వేసుకున్నాను. ఇదే ప్లేస్లో జామ తోట అక్కడ ఒక 3-4 years ముందు ఉండే. అవన్నీ ఏంటంటే మనం కష్టపడాలి, అదొకటి. మనకి ఫ్రూట్స్ వస్తాయి, వాటికి అటాక్స్ ఎక్కువ ఉంటాయి, పురుగులు ఎక్కువ వస్తుంటాయి, వాటికి మందులు కొట్టాలి. ఆ పురుగుల మందులు కొట్టిన మనకి నష్టం. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమైందంటే ఏదైనా బెటర్ ఆప్షన్ ఉంది అని చూస్తే ఇది ఒకటే ఉంది. దీంట్లో ఏంటంటే ఈ ఆకులు, కొమ్మలు, కాయలు అన్ని విధాలుగా ఈవెన్ ఏ వేర్లు కూడా దీనిలో ఉపయోగపడతాయి. కాబట్టి ఇది మనకి నష్టం చేసే ప్లాంట్ కాదు. దాన్ని సరిగా వాడుకుంటే, మెయింటైన్ చేసుకుంటే మంచి ఇన్కమ్ అనేది ఖచ్చితంగా మన ఆదాయం అనేది పెరుగుతుంది. అది ఒకటి ఒక పాయింట్. ఇంకోటి దీనికి ఎక్కువ పురుగు మందులు కానీ అలాంటివి కానీ వాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఆర్గానిక్ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం వాడుతున్నాం కాబట్టి మన సాయిల్ని మనం కాపాడుకోగలుగుతాం, మన ఆరోగ్యం మనం కాపాడుకోగలుగుతాం, మన నెక్స్ట్ జనరేషన్కి అది రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకోటి వాటర్ కన్జంప్షన్. ఇవన్నీ కారణాల దృష్టిలో చూస్తే ఏదైనా అన్నీ చూసుకున్నా కానీ మనకి హెల్దీ వాతావరణం చూపిస్తాం. సో అట్లా రైతులను కూడా మనం అట్లా మోటివేట్ చేయగలిగితే రైతులు కూడా కొంచెం ఆలోచించి కరెక్ట్ ఏది అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ వరికి ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఇవన్నిటికీ ప్రాసెస్ లేక కొంచెం డిఫికల్టీగా ఉంది. వస్తారు ఇప్పుడు మనకి ఇంకో వీటన్నిటి రావాలంటే గవర్నమెంట్ కూడా కృషి చేయాలి. ప్రస్తుతానికి గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనకి జిల్లా యంత్రాంగం కూడా మనకి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. జిల్లా మన అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ని మోటివేట్ చేసి కలెక్టర్ సార్ని తీసుకురావడం జరిగింది. అతను కలెక్టర్ సార్ ఇక్కడికి వచ్చిన 10-15 daysకి ఇక్కడికి వచ్చిండు. వచ్చి మన డీటెయిల్స్ అన్ని తీసుకోవడం చేయడం, ఇమీడియట్గా మనకి ఫుడ్ లైసెన్స్ అలాంటివన్నీ అదే రోజు వచ్చేసినాయి. తర్వాత ఈ రైతులను కూడా మొబిలైజ్ చేయండి అని చెప్పి డిఆర్డిఓకి, డిఏఓ డిపార్ట్మెంట్కి, తర్వాత డిహెచ్ఎస్ఓ, హార్టికల్చర్ ఆఫీసర్ అందరికీ మీటింగ్ పెట్టి వీళ్ళకి సపోర్ట్ చేయండి, ఫార్మర్ని ఎంగేజ్ చేయండి, మనకి ఎస్హెచ్జి ఉమెన్ మహిళా సంఘాలను కూడా లింకప్ చేయండి, ప్రాసెసింగ్ యూనిట్ అలాంటి ఎస్టాబ్లిష్ చేయండి, ఈ 17 మండల్స్లో కనీసం కొన్ని మండలాలను చేయండి, అందులో పర్టికులర్ ఈ ఏరియా చేయండి అని చెప్పి. సో అట్లా మమ్మల్ని ప్రపోజ్ చేయమంటే మేము ఒక 5 మండల్స్ని ప్రపోజ్ చేసాం. తుర్కపల్లి, మాకు అనుకోనున్న రాజపేట, బొమ్మల రామారం, యాదగిరిగుట్ట, ఆలేరు, ఇట్లా ఒక 5 మండలాలు అనుకున్నాము. ఈ 5 మండలాల్లో మేము వర్క్ చేస్తున్నాం. ఒక్కొక్క మండలాల్లో 50 నుంచి 100 ఎకరాలు అనుకుంటున్నాము. బట్ అది ఎంతవరకు అయితే చూడాలి. కనీసం ఈసారి 100 అన్నా 150 అన్నా మేము టార్గెట్ పెట్టుకున్నారు. అది మా పర్సనల్ ఎజెండా అండ్ గ్రూప్ ఎజెండా విషయం చెప్పడం అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపున నుంచి కూడా నేనేమన్నా వాళ్ళతో డిస్కషన్ అయినప్పుడు ఈ డిఆర్డిఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎన్ఆర్ఈజే స్కీమ్లో కూడా ఉపాధి హామీ పథకంలో కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. మునుగ కూడా వన్ ఆఫ్ ది క్రాప్ కాబట్టి దీన్ని మేజర్గా వెళ్దాం. కావాలంటే ఒక 300 acres పైన కానీ మనం ఎక్స్పాన్షన్ ఉంటుంది, మనం చేసుకోవచ్చు. సో దానికి దాదాపుగా అక్కడ దానికి సంబంధించిన స్కీమ్కి సంబంధించిన బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాదాపు మంచి అమౌంటే వాళ్ళకు కూడా స్కీమ్ తరఫున కూడా వస్తుంది. అప్పుడు అది అక్కడ వాళ్ళు అదే అవైల్ చేసుకోవచ్చు, మనం ఇచ్చే ఇది కూడా వీళ్ళు అవైల్ చేసుకొని వాళ్ళు ఒకవేళ కరెక్ట్ ఆలోచించుకొని చేసుకోగలిగితే ఆదాయం ఉంటుంది, ఏ ఆదాయం ఉంటుంది. సో బెనిఫిట్ అనేది ఎక్కువ వస్తుంది వరితో కంపేర్ చేసుకుంటే. 2 విధాలు ఇట్లా చూసుకుని ఇంకా డబల్ అయిపోతుంది. సో 2 స్కీమ్స్ మనకి అందుబాటులో ఉంటాయి. సో నరేగాతో కూడా మిక్సప్ చేస్తాం, వాళ్ళతో కూడా మాటలు జరుగుతున్నాయి, డిస్కషన్స్ సాగుతున్నాయి. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సార్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. సో అమరేందర్ రెడ్డి గారు అయితే ఇప్పటివరకు మనం మాటలో చూసినాం, విన్నాము. సో ప్రస్తుతానికి అయితే 25 ఎకరాల వరకు అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. సో దాంట్లో ఒక యూనిట్ అయితే సోలార్ డ్రైయర్ యూనిట్ అయితే మన ఇంకా కనిపిస్తుంది పెట్టుకున్నారు. సో ప్రస్తుతానికి అయితే 25 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని సాగు చేస్తున్నారు. సో రైతులతో కలిసి కూడా ఇంకా పెద్ద
స్థాయిలో పెద్ద విస్తీర్ణంలో కూడా దీని అయితే సాగేసే విధంగా కూడా వాళ్ళ ప్లాన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే యూరోపియన్ యూనియన్ పైన అంటే యూరోప్ దేశాలపైన వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేందుకైతే అక్కడ ఉన్నటువంటి కంపెనీలతోటి టైఅప్ అయ్యి వాళ్ళకు అక్కడ ఎక్స్పోర్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. సో ఒక ఫస్ట్ క్రాప్ రావడానికి 4 నెలలు టైం పడుతుందని చెప్తున్నారు. సో ఫస్ట్ కటింగ్ ఎవరైతే మొక్కలు పెట్టుకున్న తర్వాత నుంచి 4 నెలల తర్వాత ఫస్ట్ కటింగ్ వస్తుంది. ఆ తర్వాత 4 నెలలకు, ఆ తర్వాత 40-50 రోజులకు ఒక కటింగ్ లాగా చెప్తున్నారు. సో అట్లా రకంగా కటింగ్స్ వస్తుంటాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఓవరాల్గా ఒక ఎకరా నుంచి 5,000 మొక్కలు కూడా పడతాయని చెప్తున్నారు. సో అది కూడా హై డెన్సిటీలో పెట్టుకుంటే సో మంచి ఆదాయాన్ని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటున్నట్టు చెప్తున్నారు. సో సాంప్రదాయ పంటలైన పత్తి కావచ్చు, వరి కావచ్చు, ఇంకా ఇతర పంటలు రెగ్యులర్గా వేసేటువంటి పంటల బదులు వాటి ప్లేస్లో దీన్ని రిప్లేస్ చేస్తూ ఆర్గానిక్గా పండిస్తే కనుక దీనిలో మంచి ఆదాయం కనిపిస్తుందని చెప్పి కూడా అమరేందర్ రెడ్డి గారు చెప్తున్నారు.